తినానా తాత 15 ఫీట్ల లోతు బోర్ వేస్తారు. ఆ బోర్లో నింపుతాడుంది ఒకటేసారి సౌండ్ అవుతుంది. మీ ఊళ్ళో ఏమన్నా బ్లాస్టింగ్ ఏమన్నా పర్యలు పెట్టినట్టు ఏమన్నా మా ఇంట్లో రేకులు గోడలు క్రాకులు వస్తున్నాయి. నా పేరు పర్వతాలు. ఎవరు మీది? ఈ ఊరే చింతపట్ల. ఇప్పుడు ఎన్ని గంటలు పెడతారు అక్కడ? అవి దాదాపు 5 నుంచి 6 మధ్యలో వెళ్తుంది. అంతే 4 గంటల లోపల వెళ్తుంది. చాలా పెద్ద సౌండ్ వస్తుందా? పెద్ద సౌండ్ మొత్తం మా రేకులు సౌండ్ చప్పుడు వస్తుంది. అంటే ఆయన రేకులే ఇంకా మళ్ళీ రేకులు దొక్కన చప్పుడు వస్తుంది. సచ్చన నన్ను వాడు ముందు వాడు పోయినా అని అనుకుంటాం మేము. బాంబే వేసిన వాడు ఉండో పోయిండో అట్లా అనుకుంటాం. అయితే అది చాలా పెద్ద సౌండ్. ఇక్కడ పెద్ద మామూలుగా మీరు 5 గంటలకు రాదు, మీకే తెలుస్తుంది. ఇక మీరు చెప్పాల్సిన పనే ఉంది. ఈ ఊరు మొత్తం చదువుతుంది ఆ బాంబు వెళ్ళినప్పుడు. ఇప్పుడు ఆ గుడికి ఈ ఊరికి ఎంత దూరం ఉంటుంది? అందరు గుడిగానే ఉంది. కిలోమీటర్ కిలోమీటరే, తక్కువనే ఉంటుంది. హాఫ్ కిలోమీటర్ అంటే ఏ ఊరి మీద? చింతపట్ల. ఇప్పుడు ఏమైందన్నా, ఏంది పరిస్థితి? ఇప్పుడు ఇల్లు కొత్త ఇల్లు ఉన్నట్టుంది, మొత్తం క్రాక్స్ వచ్చినాయి. ప్రతి రూమ్ ఎన్ని రూములు కట్టినామో అన్ని రూములు కూడా క్రాక్ వచ్చినాయి. ఏంది కారణం ఏంటి? కింద బ్యాంక్ కూడా బ్యాంక్ కూడా మన ఇల్లు ఇచ్చినాము. మొత్తం క్రషర్ ఇది ఊరికి చెప్పినా ఊరు పట్టించుకోలేదు. దేనికోసం ఎందుకు క్రాక్స్ వచ్చినాయి? క్రషర్ ఉంది కదా మాకు అక్కడ, మా దేవుడు అవతల క్రషర్ ఉన్నది. బిగాము వేల్చినప్పుడల్లా దడదడని తలెలు, చెంబులు, కిటికీలు. ఇది కొత్త. మరి ఇప్పుడు మీరు పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇస్తారా? ఈరోజు ఇస్తాం. మేము వచ్చినాం కదా, ఇస్తాం. ప్రెస్లో వచ్చినాం కదా, మీరు కంప్లైంట్ ఇవ్వండి. మరి ఎందుకంటే ఇల్లు మొత్తం కూలి ఒకవేళ పడితే పిల్లల జిల్లా కూడా కష్టం కదా, చనిపోతారు కదా. ఇప్పుడు నష్టమే ఇది. నష్టమే. ఇప్పుడు ఎన్ని లక్షలు అయింది ఇల్లు కట్టినప్పుడు? 10 లక్షలు. 10 లక్షలు ఇల్లు. ఇప్పుడు టోటల్ ఏం మనకి రాకుండా టోటల్ క్రాక్స్ వచ్చేసింది. ఇంకో 4 ఏళ్ళలో మొత్తం తీసేయవలసింది. ఇప్పుడు మీదేనా? మిగతా ఇల్లు కూడా ఎవరైనా ఉన్నాయా? అన్ని ఉన్నాయి ఊళ్ళో. మీ ఊళ్ళో చాలా ఉన్నాయి, చాలా ఉంది. మన ఒకరేం కాదు, చాలా ఉంది. వచ్చిందా? నేను మన కట్టిన పర్యలు వచ్చినాయి. ఇంకేడున్నాయి? 2-3 చాలు. ఉడికి అడిగేద్దాం. లాస్ట్ ఇల్లు తీసి దాన్ని అన్నప్పుడే రంగారెడ్డి జిల్లా యాచార మండల్ చింతపట్ల గ్రామంలో అసలు ఊరు మొత్తం ఎక్కడ చూసినా కొత్తిండ్లు అనేది కట్టినా కానీ మొత్తం పలుగుళ్ళే ఉన్నాయి. ఏ ఇల్లు చూద్దామన్నా కొత్తులే కాక పాత ఇండ్లు కూడా మొత్తం పగిలిపోయినాయి. ఇక్కడ నెర్రలు వాసినాయి. ఫస్ట్ ఫ్లోరు, సెకండ్ ఫ్లోరు కట్టిరో, సెకండ్ ఫ్లోర్ కూడా మొత్తం పడిపోయే ప్రపోజల్ ఉంది. అసలు రేకులు ఇండ్లు ఎవరైతే వేసినరో రేకులు అయితే మొత్తం పొద్దుకంగా 5 గంటలకు 6 గంటలకు ఆ బ్లాస్టింగ్ అయితే ఎప్పుడైతే బ్లాస్టింగ్ అయినప్పుడు పెద్ద సౌండ్ వస్తుందట. ఆ సౌండ్ వస్తే ఎవరైనా చిన్నపిల్లలకి పండుకొని ఉంటే అసలు భయపడి లేచి పడిపోతూ ఉంటారట. ఇప్పుడు ఇక చింతపట్ల విలేజ్లో సత్యాన్ని అనేవాడు ఇగో ఇల్లు కట్టిండి. ఈయన
దాదాపు ఒక 20-25 లక్షలు. ఏమంటారు ఆయన ఏమంటారు కానీ మన వెళ్ళి నేను టచ్ చేంజ్ చేయలేదు ఫోటోలు పెట్టుకొని పెట్టాను నువ్వు చెప్పు మేమేంటో నీకు కావాలనుకో తినేది సార్ మేము చింతపట్ల గ్రామం నుంచి మాట్లాడుతున్నాము. ఇక్కడ కంకర మిషన్, రాయి మిషన్ 200-300 ఫీట్ల లోతుంది. 200 ఫీట్ల లోతుంటాయి. అనుకున్నాం ఇక హైవే రోడ్డు మిషన్లు అన్నీ కనబడతాయి. ఇటు వస్తారా? పాలియకపోవడము, ఎండిపోవడము జరుగుతున్నది. పంటలు వండకుండా పౌడర్ వచ్చి ఎండిపోవడం జరుగుతున్నది. పంటలు అయితే అసలే వంతలేమండి మాకు చింతపట్ల గ్రామంలో. చెప్తే సంజయ్ రెడ్డి గారు పట్టించుకోవడం లేదు. ఎవరు చెప్పుకున్నారో చెప్పుకోండి, మీరు ఏం చేసుకున్నారో చేసుకోండి అని చెప్తున్నారు. లాస్ట్కి వస్తే సీఎం కార్డు కూడా పోతరా పోండి అని చెప్తున్నారండి. మనవి చేస్తున్నాం. ఎందుకంటే అన్ని పర్మిషన్లు ఉన్నాయంటున్నారు. అన్ని ఉన్నాయంటున్నాడు. మీరు ఏడుకెళ్తారో వెళ్ళండి, మేము చూసుకుంటాము. రాజకీయ పరంగా కూడా మాకు అన్ని రైట్స్ ఉన్నాయి, మేము చూసుకుంటామని చెప్తున్నారండి. అది మా మనవి చేస్తున్నాము. ఇప్పుడు మీ దాంట్లోకి ఎంక్రోజ్ అయింది కదా, ఎంక్రోజ్ అయ్యిండు. మీ ఊరు నుంచి ఏమైనా పర్మిషన్ తీసుకుంటా? మా ఊరు నుంచి ఎటువంటి పర్మిషన్ లేదండి. అంటే మీకు తెలియకుండా పర్మిషన్లు ఇస్తే గ్రామ పెద్దలు కానీ మాకు తెలియకుండా తెచ్చి చూపించగలరని మనవి చేస్తున్నాము. చైర్మన్ గారు కానీ, గ్రామ పెద్దలు పట్టువారి కానీ, ఇంకోవరన్నా సెక్రటరీ గారు కానీ, ఇంకోవరన్నా పోయినా ఎక్స్ సర్పంచ్ కానీ మాకు ఎటువంటి పర్మిషన్ ఇచ్చిరో చూపించాలని మేము మనవి చేస్తున్నాం. ఏ పర్మిషన్ లేదు. ఏ పర్మిషన్ లేకుండా ఎన్నిసార్లు గొలిపించి ఎన్నిసార్లు ఇచ్చేసినావు. కొట్టాను అంటాడు, మళ్ళీ వచ్చి కొడుతూనే ఉంటాడు. మాకు కొట్టాను మాకుంది అంటాడు. ఎంత చేసినా ఆయన పలుకోడు పోయించుకొని అట్లా కొట్టిపోతున్నాడు. ఇప్పుడు పలుకువాడేనా లేకపోతే ఏమైనా మేళ మేళగా ఇచ్చేవన్నా కాంప్రమైజ్? పలుకువాడితోటి ఎవరు